సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 మే నెలలో వార ఫలాలు 8వ తారీఖు నుండి మొదలు పెడితే 14 మే వరకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, వేసవి ఎక్కువగా ఉంది. అగ్ని నక్షత్రం కూడా 4వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఎండ తాపడం చాలా తీవ్రంగా ఎలా ఉంది, ఎందుకంటే సూర్యుడు ఇంటికి కుజుడు వచ్చి స్థిరపడుతున్నాడు. మే 10వ తేదీ నుంచి కుజుడు మేషరాశిలో వచ్చి స్థిరపడతాడు. అలా స్థిరపడిన తర్వాత ఎండ చాలా తీవ్రంగా అవుతుంది. కత్తరి ఎండ ప్రారంభం ఉంటుంది. కేతు భగవానుడు సింహరాశిలో ఉన్న కాలం అంటారు. ఈ గ్రహ సంయోగం 12 స్థానంలో ఉంది. ఈ సమయంలో చంద్రుడు అనురాధ నక్షత్రంలో తన ప్రయాణాన్ని ప్రారంభించి ధనిష్ట నక్షత్రంలో ముగిస్తాడు. ఈ నెలంతా కూడా జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8 రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మే 8 నుండి మే 14 వరకు 2026 వార ఫలాలు వృశ్చిక రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఈ వారు మీకు ఇంటెన్సిటీ, ఈ మూడు మీ జీవితంలో కీలకంగా పనిచేస్తాయి. గమనించండి, ఈ వారం మీకు చాలా కుజుడు మీ అధిపతికి శక్తిని పెంచుతున్నాడు. గురు శుభ దృష్టిని ఇస్తున్నాడు. శని కొంత ఒత్తిడిని పెంచుతున్నాడు. నా హృదయంలో ఉన్నటువంటి ఎడమ భాగంలో ఉన్న వృశ్చిక రాశి మిత్రులారా, అద్భుతంగా ఉంటారు. మీరు ఇంకా 2026 డిసైడ్ అయిపోండి, యువర్ గుడ్ టైం అని చెప్పేసి. వ్యాపారంలో, కెరీర్ లో సడన్ చేంజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సీక్రెట్ ప్లానింగ్స్ అడ్వాంటేజ్ గా ఇస్తుంది. బిజినెస్ లో కొత్త డీల్స్ వస్తాయి. మీ మూవ్ అన్ఎక్స్పెక్టెడ్ సక్సెస్ ఇస్తుంది. ఆర్థిక స్థితి హిడెన్ ఇన్కమ్స్ వస్తాయి. పెండింగ్ మనీస్ వచ్చేసే అవకాశం ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ లాభాన్ని ఇస్తుంది. రిస్క్ కంట్రోల్ చేస్తారు. అన్ని అద్భుతం అండి. ఫినాన్షియలీ అంత అద్భుతంగా ఉంటారు. ఎమోషనల్ సిచ్యువేషన్స్ రావచ్చు కుటుంబంలో. కంట్రోల్ గా ఉంటే బాగుంటుంది. ట్రస్ట్ చాలా ముఖ్యం ఒకరి పెట్ల ఒకట్ల. రాజకీయంగా అద్భుతం. స్ట్రాటజిక్ ప్లానింగ్ వల్ల చాలా బాగుంటారు. మీ ఇన్ఫ్లుయెన్స్ స్ట్రాంగ్ గా ఉంటుంది. వ్యవసాయదారులకి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండర్ గ్రౌండ్ రిసోర్స్ వాటర్ లాభం మీకు బాగా కలిసి వస్తుంది. కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారే అవకాశాలు. స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. సక్సెస్ కూడా అవుతారు. షేర్ మార్కెట్ హై రిస్క్ హై గెయిన్ రెండు ఉన్నాయి. కేర్ఫుల్ గా ఇన్వెస్ట్ చేయండి, అద్భుతంగా పొందుతారు. విద్యార్థులకు డీప్ కాన్సన్ట్రేషన్ కావాలి. రీసెర్చ్, అనలైజ్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. స్పోర్ట్స్ పీపుల్ కి చాలా బాగుంటుంది. ఐటీ టెక్నాలజీలో ఉన్న వాళ్ళకి కానీ, లేదా ఈ యొక్క ఛానల్స్ మీడియా వాళ్ళకి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటింగ్ మీడియా వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇంకా ఆరోగ్యం మాత్రం మీ చేతిలో ఉంది. స్ట్రెస్, యాంగర్ కంట్రోల్ కావాలి. బీపీ, హీట్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. స్ట్రాంగ్ లక్ సపోర్ట్ ఉందండి. ఈ వారం కూడా సడన్ గెయిన్స్ ఎలా వస్తుందో తెలియదు, అలా వస్తాయి. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయండి. ఎరుపు పువ్వులు సమర్పించండి. ఓం శివాయ నమ, ఓం శరవణాయ నమ, ఓం షణ్ముఖాయ నమ, ఓం సుబ్రహ్మణ్యాయ నమ అని చేయండి. ఆ చేయండి. ఆవులకి ఆకుకూరలు పెట్టండి. ఇవి చేస్తే చాలా యాంగర్ కంట్రోల్ అవుతుంది. ప్లస్ సక్సెస్ కూడా మీతోనే ఉంటుంది. మీ శక్తియే మీకు ఆయుధం. అదే మీ శత్రువుగా కూడా అవుతుంది ఒక్కొక్కసారి. జాగ్రత్త. విజయం వస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము జాతకం తెలుసుకోవాలనుకుంటున్నామనంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా యొక్క డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ చేయండి, కాల్ చేయండి. మీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. విజయం వస్తుంది. జ్యోతిష్ శాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదేవాన్ని కులదేవాన్ని నమ్మండి. విజయోస్తు. చంద్రమౌళి వెంకటేష్ శర్మ. సద్గురు జ్యోతిషాలయం నుండి ఒక అద్భుతమైనటువంటి ఒక సబ్జెక్ట్ తో మీకు ముందుకు వచ్చాము. రానున్న జూన్ 2వ తారీఖున గురు పెయర్చి అంటారు, అంటే గురు అతిసారం.
గురువు ఎప్పుడైతే స్థానం మారుతాడో వాళ్ళ జీవితాలే మారుతాయంటారు. అలాంటి అద్భుతమైనటువంటి ఒక మహా అద్భుతం 2026 జూన్ 2వ తారీఖున గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి రాబోతున్నారు. ఈ రోజుని పండుగలాగా జరుపుకోవాల్సినటువంటి ఒక సమయం. అందరూ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఫలితాలు కలిగే ఒక అద్భుతమైనటువంటి నిజం అన్నమాట ఈ యొక్క అతిసారం. కారణం ఏమంటే ఈ సంవత్సరం గురువే కర్కాటక రాశిని శాసించేవారు గాను ఉచ్చ స్థితిని పొందుతున్నారు కర్కాటక రాశిలో. సరే, ఉచ్చ స్థితి పొందినటువంటి గురువు ఏం చేస్తాడు? సాధారణంగానే గురువు వచ్చాడంటే, గురుబలం వచ్చిందంటే మంచి జరుగుతుందని ఒక పేరుంది. ఇక ప్రత్యేకించి ఉచ్చ స్థితి పొందినటువంటి గురువు ఏం చేస్తాడు? అందులో గురు భగవానికి చాలా ఇష్టమైనటువంటి ఇల్లు కర్కాటక రాశి. అందుకే గురు చంద్ర యోగం, చంద్రుని యొక్క ఇల్లు. గురు చంద్ర యోగం ఏర్పడబోతుంది. ఈ సంవత్సరంలో ఎన్నో యోగాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. గెట్ రెడీ. ప్రతి రాశిలోనూ గురు భగవానుడు ఆయన చక్రం తిప్పబోతున్నాడు. గెట్ రెడీ. రాశి ప్రకారం ఎవరు పాప ఫలితాల నుంచి బయటపడబోతున్నారు, ఎవరు యోగాన్ని పొందబోతున్నారంటే, వివాహం కాని వారికి వివాహం, పిల్లలు లేని వారికి పిల్లలు. గురు పెన్షన్ మన ఇంట్లో జరిగే ఒక పెద్ద శుభకార్యం లాంటిది అనమాట. 12 రాసుల వారంతా ఈ గురు పెన్షన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమయం. గురు పెయర్చి అనేది గురు అతిసారం స్థానం మారే యొక్క అద్భుతమైనటువంటిది. 12 రాసుల వారంతా కూడా ఈ జ్యోతిష్ శాస్త్రంలో గురుబలం ఎప్పుడు వస్తుందయ్యా, మా అమ్మాయికి పెళ్లి చేయాలి, గురుబలం ఎప్పుడు వస్తుందండి, మా కుటుంబంలో సంతాన యోగం కావాలి, గురుబలం ఎప్పుడు వస్తుందండి, వ్యాపార ఉద్యోగం బాగుండాలి అని అడుగుతూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా జ్యోతిష్ శాస్త్రంలో వచ్చేసింది ఆ సమయం. అదే ప్రశ్న అందరికి ఎప్పుడు వస్తుంది ప్రశ్న ఉంది. గురు కటాక్షం ఉంటేనే పెళ్లి, సంతానం, ఇంట్లో జరిగే అన్ని శుభ కార్యక్రమాలు జరుగుతాయి. గురు భగవానుడు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం ఒక రాశిలో ఒక సంవత్సరాన్ని గడుపుతాడు. ఒక్క సంవత్సర కాలం గడుపుతాడు ఒక్కొక్క రాశిలోనూ. గురు భగవానుడు ఈ సంవత్సరం మిథున రాశి నుండి కర్కాటక రాశికి జూన్ 2వ తారీఖున వచ్చి ఒక సంవత్సర కాలం అక్కడే ఉండి ఉచ్చ స్థితిని పొందుతాడు. ఎప్పుడు 3 దివ్య దృష్టిలు ఉంటాయి. ఎప్పుడు కూడా గురువుకి 3 దివ్య దృష్టిలు ఉంటాయి. గురువు విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పాలంటే మకర యాళి, కర్కాటక యాళి అని అంటారు. ఈ మకర యాళి అంటే వేదాలలో దాచిపెట్టినటువంటి స్థలం అని కూడా అర్థం. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఏం చేశాడంటే వేదాలను తీసుకెళ్లి భూమిని కూడా తీసుకెళ్లి భూమాతను దాచిపెట్టేశాడు. పురాణంలో చెప్పబడింది మకరయాళిలో. ఆ వేదాలను దాచిన స్థలాన్ని మకరయాళి అని, వేదాలను వెలుగులోకి తీసుకొచ్చినటువంటి దాన్ని కర్కాటకాళి అంటారు. అదే కర్కాటక రాశి. అందులోనే గురు భగవానుడు ఇప్పుడు రాబోతున్నాడు. అంటే ఏదైతే నష్టం ఉందో దాన్ని బయటికి తీసుకొచ్చేది ఎవరైనా ఉన్నారంటే అది కర్కాటక రాశి. ఆ కర్కాటక రాశిలోనే గురు భగవానుడు రాబోతున్నాడు. అలాంటి కర్కాటక రాశి గురువు ఉచ్చస్థితి పొందినప్పుడు ఏమవుతుందంటే, జ్యోతిష్ శాస్త్రంలో ఉచ్చస్థితి పొందడం కూడా ఇదే మొదటిసారి కర్కాటకంలో. అది చంద్రుని ఇల్లు. దాన్ని గురు చంద్ర యోగం కూడా అంటారు. దీంట్లో 5వ దృష్టి వృశ్చిక రాశిని చూస్తున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు మళ్ళీ, నా హృదయంలో ఎడమ వైపు ఉన్నటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, దిస్ ఈస్ ఫార్ యూ. 5లో గురువు వచ్చాడంటే ఇంకా యోగమే. యోగం అంటే యోగమే. ఇదేంది గురుగారు మీరేమో వృశ్చిక రాశికి చాలా బాగుంది అంటారు, మరి మాకేం కనబడట్లేదు. ప్రయత్నం చేయండి. జూన్ 2 తర్వాత చూడండి, పట్టిందల్లా బంగారం. జాక్పాట్ జాక్పాట్. ఈ ప్రపంచంలో ఎవరన్నా వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు నా దగ్గర జాతకం చెప్పించుకోవాలి. అంత యోగం జరగబోతుంది. 5లో గురువు మీ జీవితంలో ఒకే ఒక్కసారి వస్తున్నాడు. ఇక్కడ ఆయనకు 3 చూపులు ఉన్నాయి.
5, 7, 9. 5వది యోగ దృష్టి, 7వది కళత్ర దృష్టి, 9వది భాగ్య దృష్టి అంటారు. ఇప్పుడు గురువు 5వ స్థానంలో వృశ్చిక రాశిని చూడగా అది కుజుని రాశి కాబట్టి కుజునిపై గురువు దృష్టి పడినప్పుడు దానికి గురుమంగళ యోగం. వృశ్చిక రాశికి ఏమొస్తుంది? గురుమంగళ యోగం అనే ఒక యోగం కూడా రాబోతుంది. ఓకే. ఈ సంవత్సరం ఆశ్వీజ మాసంలో కుజుడు కర్కాటకలో నీచ స్థితిని పొందుతున్నాడు. కుజుడు నీచ స్థితిని పొందినప్పుడు ఉచ్చ స్థితిలో ఉన్న గురువు అక్కడే ఉంటాడు కాబట్టి ఈ ఇద్దరి కలయిక వల్ల నీచ భంగ రాజ యోగం అవుతుంది. ఇది ఈ సంవత్సరంలోనే జరుగుతుంది.